హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తుండగా మరో ఎన్నికలకు సిద్ధమయ్యారు ఓటర్లు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తుంది. ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా పాకవేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తుంది. ఎన్నికలో బలమైన ఓట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ప్రచారానికి ఇంకా 3 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరపున కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇక ప్రచారానికి 2 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి తరపున కీలక నేతలు కాంగ్రెస్ తరపున రాష్ట్ర మంత్రులు, బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరోవైపు తెర వెనుక తమ బలకాన్ని ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తుండగా మరో ఎన్నికకు సిద్ధమయ్యారు ఓటర్లు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తుంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా పాకవేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తుంది. ఎన్నికలో బలమైన ఓట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ప్రచారానికి ఇంకా 3 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరపున కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇక ప్రచారానికి 2 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి తరపున కీలక నేతలు కాంగ్రెస్ తరపున రాష్ట్ర మంత్రులు, బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇక బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ఉత్కంఠం చేశారు. ఇక మరోవైపు తెర వెనుక తమ బలగాన్ని ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.